లేదు రాణి, మేం మీకు ముందే చెప్పాంగా, రాజపుత్రికలు యుద్ధరంగానికి వెళ్ళకూడదు. ఇది మన పరంపర. రాజమాత, నేను రాణాగారితో కలిసే జీవిస్తానని, కలిసే మరణిస్తానని బాస చేశాను. ఇక ప్రేమతో చేసుకున్న ఈ బాసలు పరంపర కన్నా ఎంతో గొప్పవి. నా ప్రాణాలు వదలడం తప్పనిసరైనా నేను విషం తాగి ప్రాణాలు ఇవ్వగలను. నా భర్త ఆమీర్ కోట్కి రాజులు. ఆయన ఆమీర్ కోట్ కోసం యుద్ధం చేస్తున్నారు. ఈ పోరాటంలో నేను ఆయనకి తోడుగా నిలబడతాను. ఆయన ఖడ్గం చుడిపిస్తే నేను ఆయన డాలుగా మారుతాను. నన్ను వెళ్ళనివ్వండి రాజమాత. చంపకండి. అవినాష్ సింగ్ చౌహాన్, ఈ యుద్ధం చేసి తీరాలన్నా మొండిపట్టు పట్టింది నువ్వే. మేము ఈ పోరాటాన్ని మా ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకే ఒప్పుకున్నాం. మేము అదే చేశాం. మేం మీ రక్తంతో మా చేతులను మలినం చేసుకోవాలనుకోవట్లేదు. అందుకే ఆమీర్ కోట్ సరిహద్దుల నుండి సాధ్యమైనంత దూరంగా ఎక్కడికైనా పారిపోండి. ఇది ఆమీర్ కోట్ యొక్క రాజు రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ మీకిస్తున్న ఆజ్ఞ. మేము తలచుకుంటే ఈ పాటికే మీ కంఠం తెగిపోయి ఉండేది. మా గురి తప్పిందనుకుంటే అది నిజం కాదు. దాని వెనకాల ఓ కారణం ఉంది. ఇప్పుడు ఒక్కటర్థం చేసుకుంటే చాలు. మీరు మా ప్రాణాన్ని మాకు భిక్షగా వదిలేశారు. అలాగే మేము కూడా మీకు మీ ప్రాణాన్ని ఓ బహుమతిగా ఇచ్చేశాం. మీ అభిమానానికి కారణం తెలుసుకోవచ్చా? కారణం స్వయంగా మీరే రాణా గారు. చిన్నప్పుడు మేము ఎంతోమంది శూరవీరులు, దానవీరులైన రాజుల కథలు విన్నాం. కానీ మిమ్మల్ని కలిసాక తెలిసింది కొన్ని కథల్లో నిజం కూడా ఉండే ఉంటుంది అని. మేము జీవితంలో ఎత్తులు ఎన్నో వేసి గెలిచాం. కానీ మంచితనం ముందు మేము పూర్తిగా ఓడిపోయాం. మీరు మాకు ప్రాణదానం చేసి మీరు మమ్మల్ని గెలుచుకున్నారు రాణా గారు. ఈ అవినాష్ చౌహాన్ ఖచ్చితంగా ఓడిపోయాడు. కానీ ఇతడు ఓడిపోయి వెళ్ళేవాడు మాత్రం కాదు. ప్రతాపంలో, ఔదార్యంలో, సంపదలో అన్నిట్లోనూ మీరు మాకన్నా ఎత్తులోనే ఉన్నారు. మేం మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాం. మీరు మేమిచ్చే బహుమతిని స్వీకరించి మా గౌరవాన్ని పెంచగలరా రాణా గారు?
మీరొక అసలైన యోధుడిగా ఓటమిని ఒప్పుకున్నారు. మేము కూడా ఒక అసలైన యోధుడిగా ప్రవర్తిస్తాం. మేము మీకు మా మైత్రిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం. స్వీకరించండి. ప్రాణం తీసే ఆ వైరం మైత్రిగా ఎలా మారింది? అసలు ఈ వ్యక్తికి ఏం కావాలి? బహుమతి స్వీకరిస్తున్నాం. మా స్నేహాన్ని స్వీకరించి మా గౌరవాన్ని పెంచినందుకు ధన్యవాదాలు రాణా గారు. బాగా బాధగా ఉందా? లేదులేండి. మా సామర్థ్యంపై మా భార్యకు నమ్మకం లేదని తెలిసినప్పుడు కలిగింది అసలు బాధ. ఆ బాధ ముందు ఈ గాయాల బాధ ఏపాటిది. రాణా గారు, మీపై మా విశ్వాసం హిమాలయాల కన్నా ఎత్తైనది. కానీ ఒక భార్య మనసుని మీరు అర్థం చేసుకోలేరా? ఎప్పుడూ తన భర్త శ్రేయస్సే కోరుకుంటూ ఉంటుంది. పైగా ఆ వ్యక్తిలో రక్తదాహం కనిపించింది. అయితే రక్తదాహంతో వచ్చిన ఆ వ్యక్తి ఈ రాణా ఇంద్రవదన్ని చంపేస్తాడు అనిపించిందా? రాణా గారు, మాకు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే మీరు మాకు విజయ తిలకం పెట్టడానికి ఎదురు చూసేవారు. కానీ మీరు అన్ని కట్టుబాట్లను ఉల్లంఘించి అక్కడికి వచ్చేశారు. రాణా గారు, ఈ ప్రపంచంలో ప్రేమను మించిన విషయం మరొకటి లేదు. మీ పట్ల ఉన్న ప్రేమే అలా నన్ను మీ దగ్గరికి లాక్కొచ్చింది. రాణా గారు, మీరు నా మీద కోపం తెచ్చుకోకండి. గాయత్రి, మీరు మళ్ళీ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మాకేమీ కోపం లేదు. కానీ మా భార్యకి మా మీద విశ్వాసం లేదన్న విషయం మమ్మల్ని ఎప్పుడు ఎంతో బాధ పెడుతోంది. చాలు గాయత్రి. అసలు ఈ రాణా గారికి ఏమైంది? మళ్ళీ కోపం ఎందుకు వచ్చింది? ఈ బాలసకుడు ఏదో రకంగా తిరిగి ఆయన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతన్ని ఎలా వెళ్ళగొట్టాలో అది నాకు చాలా బాగా తెలుసు.
బాధలో కూడా ఆనందం పొందాలనుకుంటున్నారా? రండి రండి మా మధుశాలకి. బాధతో స్నేహం అంత మంచిది కాదు. ఈ రోజు నువ్వు గెలిచి కూడా ఓటమిని ఒప్పుకున్నావు. ఎందుకు? ఆ ఆమీర్ కోట్ని హస్తగతం చేసుకునేందుకు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు. ఈ రోజు నువ్వు దాన్నే వదులుకున్నావా? ఎందుకు? చూడాలని మాట్లాడాలని నన్ను పొమ్మనకు. కాంతి వెదజల్లే వజ్రం లభిస్తుంటే బంగారాన్ని అలా వదులుకోక తప్పదు కదా. స్వాగతం రాణా గారు. ఏం చూద్దామని వచ్చారు? మేము ఇక్కడి నుంచి వెళ్ళామా లేదా అనా? మాతో మైత్రి అయితే కుదుర్చుకున్నారు, కానీ మా మీద నమ్మకం లేదు కదూ. మైత్రి కుదరచ్చు, కానీ నమ్మకం అలా కుదరదు. దాన్ని ఆర్జించుకోవాల్సి ఉంటుంది. అది మీరు ఇంతవరకు చేయలేదుగా. మా జాతకంలో మీతో మైత్రి రాసిపెట్టుంది, అలాగే మీ నమ్మకం పొందడం కూడా రాసిపెట్టుందేమో. ఈరోజు స్వయంగా శ్రీకృష్ణుడే ఈ సుధామ ఇంటికి వచ్చాడు. వేడుకలు చేసుకోక తప్పదు. మేము ఈ సమయంలో తాగము. మీరు కూడా దీన్ని మద్యం అనుకుంటున్నారా ఏంటి? అంటే ఇది మద్యం కాదా? మద్యమే, కానీ కేవలం అది మాత్రమే కాదు. ఇది మండుటెండల్లో మేఘం లాంటిది, ఓ ప్రియురాలి ఒడి లాంటిది. అయితే మీరు కవులు కూడానా? మాకు మనసులో బాధ కలిగినప్పుడు పెదాలపై కాస్త కవిత్వం దొర్లుతుంది. అబ్బా, అదంతా అటుంచి తాగండి రాణా గారు, పల్లె తాగండి. బాబాయ్, మీ ఊరిలో అదేదో నానుడి ఉంది కదా, అదేంటి? మద్యం తాగి అదుపు తప్పిన వాడు వాడు తన భార్యని అదుపు చేయలేడు. కూర్చోండి కూర్చోండి. నాకేం తెలుసు ఆయనకి ఇంత కోపం వస్తుందని? ఇప్పుడు మీరే చెప్పండి. నేను ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఉంటే ఆయన కూడా కంగారు పడతారు, నా గురించి ఆలోచిస్తారు. కానీ భర్త కంగారు పడితే పర్వాలేదు, కానీ భార్య కంగారు పడితే ఆమెకు భర్త మీద నమ్మకం లేదంటారు. అసలు ఇదెక్కడ న్యాయం? మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు గాయత్రి. మీరు మీ రాణాగారి కోసం పాత పద్ధతుల్ని ఉల్లంఘించడమే కాదు, ఓ గొప్ప విషయాన్ని నిరూపించారు. మీకు అందరికంటే భిన్నమైన ఏదైనా చేసే సాహసం ఉంది, సంకల్పమూ ఉంది. మీకు దేవుడిచ్చిన తెలివితేటలతో పాటు ధైర్యం కూడా ఉంది. మీకు బాసలు చేయడమూ తెలుసు, వాటిని నిలబెట్టి. అదే కదా మరి, ఇదే విషయాన్ని మీరు ఆయనకి ఎందుకు నేర్పించరు? కానీ ఆయనకి ఎలా నేర్పుతారులేండి, ఆయన రాజుగారు కదా, ఆమీర్ కోట్కి రాజులు. ఆయన ఎప్పుడూ తప్పు చేయనే చేయరు. మేము ప్రజలం, మేము తప్పులు చేస్తాం, అంతే కదా. హౌ క్యూట్. మళ్ళీ అదే. గుడ్. మీరు ఇదే అంటారు, ఆయన కూడా ఇదే మాట అంటారు. ఇంతకీ రాణాగారు ఎక్కడా? నాకేం తెలుసు, మహల్లో ఎక్కడో కూర్చునుంటారు వారి బాలసకుడితో కలిసి. అసలు నా మాట వింటే కదా ఆయన. బాలసకుడా? రాజమాత, మీకు బాలసకుడు తెలీదా? రాణా గారికి ప్రాణ స్నేహితుడైన ఎవరో తెలుసా? ఆయన కోపం. మీరు నవ్వుతున్నారా రాజమాత? రాణి గాయత్రి, మీకు తెలుసా రాజమాతకు మీలో అన్నింటికన్నా నచ్చిన గుణమేమిటో? మీకే స్వయంగా తెలీదు. మీరేం చెయ్యగలరో. మీరు అందంగా ఉండడంతో పాటుగా మీరు చాలా తెలివైన వారు కూడా. భార్య దగ్గర ఇలా అందంతో పాటు తెలివితేటలు రెండూ ఉంటే ఆమె భర్తనే కాదు, రాజును కూడా తనకు పరమభక్తుడిగా మార్చుకోగలుగుతుంది. ఇప్పుడు అర్థమైందా విషయం? అలా
ఆ ముగ్గురిని చంపేసిన తర్వాత మేము ఆ లావుపాటి వ్యక్తిని పొడిచి చంపేశాము. ఆ పిచ్చివాడు వాడు మా మీదకే వచ్చి పడ్డాడు. ఇక మేము పొద్దున దాకా వాడి కింద కదలేక పడుండాల్సి వచ్చింది. నిజం రాణా గారు, ఇంతవరకు మేము ఎంతో మంది రాజుల్ని రాజపుత్రుల్ని కలిశాం. మీరు వారందరికంటే వేరుగా ఉన్నారు. రాజపుత్రులు ఎప్పుడు రాజపుత్రులే కదా. వారు వేరుగా ఉండటం ఒకేలా ఉండటం ఏంటి? అందరూ ఒకేలా కదా ఉంటారు. మీకు అర్థం కాదులేండి. మీరు ఉన్న ఎత్తు నుండి చూస్తే మీకన్ని మార్గాలు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ మార్గంలో ఎన్ని ముళ్ళున్నాయో అది ఆ మార్గంలో నడిచేవాడికి మాత్రమే తెలుస్తుంది. మేము అనుకోవటానికి మాత్రమే ఒక రాజపుత్రులం, కానీ రాజకుమారులం కాదు. మా అమ్మ మా నాన్నగారి భార్య కానే కాదు. నన్ను కనేటప్పుడు ఆవిడ చనిపోయింది. ఇక తండ్రి అంటారా? ఆయన ప్రవర్తనని బట్టి చాలా మందికి అసలు మాకు ఆయనకున్న సంబంధమే తెలియదు. మా కుటుంబం సవతి తమ్ముళ్ల ముందు మేము అందరి ముందు బిగ్గరగా అరిచి చెప్పేవారం, ఇలా చూడండి, మా నరాల్లో కూడా ఆ తండ్రి రక్తమే ప్రవహిస్తోంది అని. ఆ తర్వాత ఏం జరిగింది? మీ తమ్ముళ్ళు మిమ్మల్ని రాజకుమారుడిగా గుర్తించారా? లేదు. చాలా మొండిగా ఉండేవారు వారందరూ. ఉండేవారా? అవును మరి. వారిప్పుడు ఈ ప్రపంచంలోనే లేరు. ఓ, ఎలా? ఎలానా? ఇందాకే ఆ ముగ్గురితో పాటు ఆ లావుపాటి వ్యక్తితో మాకు జరిగిన గొడవ గురించి చెప్పాను కదా. వారందరూ మా సవతి తమ్ముళ్లేనండి. మేము వారందరినీ చంపేశాం. ఏ వ్యక్తి అయితే రాజ్యం పొందడానికి తన తమ్ముళ్ళని చంపేశాడో అతను మమ్మల్ని ప్రాణాలతో ఎందుకు వదిలేసినట్టు? మీతో మేము యుద్ధానికి ముందే ఓడిపోయాం. మాకు తెలిసిపోయింది. అది మీ దగ్గర ఉన్నదాన్ని మేము ఎప్పటికీ పొందలేమని. అంటే ఏమిటి? కుటుంబం రాణా గారు, కుటుంబం. మీ దగ్గర ఎంతో ప్రేమను పంచే కుటుంబం ఉంది. వారి కళ్ళల్లో మీకోసం పడే బాధ చూసినప్పుడు మాకర్థమైపోయింది, కేవలం మీ మీద యుద్ధంలో గెలవటం వల్ల మాకెలాంటి విజయం లభించదని. విజయులమై తిరిగి వెళ్తే మాతో పాటు ఆనందించేవారు ఎవరున్నారని. మేము బ్రతికినా చచ్చినా ఎవరికి ఎలాంటి సంబంధము ఉంటనే ఉండదు. మాకెవ్వరూ లేరు రాణగారు. ఈ స్నేహితుడు ఉన్నాడుగా, మేము మీ కుటుంబాన్ని అయితే ఇవ్వలేం, కానీ మీరు మా కుటుంబంతో సమయం గడపడానికి తప్పకుండా ఆహ్వానించగలం. చూస్తున్నారా మహారాజా, గాయత్రి అదృష్టం ఎలా మారిపోయిందో. ఇదే విధంగా ఈవిడ రాణాగారు ఒకరికొకరు అలా చేరువైపోతూ ఉంటే ఈవిడ ఉన్న ఒక్క కోట కూడా స్వాధీనం చేసుకుంటుంది. మేమనేదానికి అర్థం ఏంటంటే వారి వారసుడు త్వరలోనే రావచ్చు అని. ఇప్పటికీ మించిపోలేదు కోకిల. ఆటలో మరో పావు ప్రవేశించిందిగా, అవినాష్. కానీ మీరే అనేవారు కదా, తెలియని మిత్రుడి కన్నా తెలిసిన శత్రువే మేలని. అనుండొచ్చు, కానీ ఆలోచించండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కోకిల. రాణాగారిని తప్పించడానికి మనం అవినాష్ని ఉపయోగించుకుంటాం. ఇక అవినాష్ని మేమే స్వయంగా తప్పిస్తాం. కానీ ప్రస్తుతానికి మన శత్రువుకి శత్రువు అంటే మనకి మిత్రుడు.